ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మరి ఎండలకు పరుడ గాలికి ఎలాగున్నారు? ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఎండలకు అటు ఇటు తిరగబాకండి. మరి బయటికి వెళ్ళకుండా ప్రార్థన చేసుకుంటూ, బైబిల్ చదువుకుంటూ, దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో మీరు గడపాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో యూట్యూబ్ కుటుంబ సభ్యులకు, సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దేవుని పిల్లలకు చేతులు జోడించి మనవి చేస్తూ ఉన్నాను. పిల్లరా, మరి దేవుని మహాకృపలో ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే చాలా అద్భుతమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రవచన రూపంలో దేవుడు హెచ్చరిక చేస్తూ మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడిన దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఇంటి వారితో, నీ కుటుంబ సభ్యులతో హెచ్చరిక చేస్తూ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం, యెహోవే నిజమైన దేవుడు. అది అటు ఇటు చూస్తున్నారేమో, అటు ఇటు వెళ్ళిపోతున్నారేమో, దేవుణ్ణి కాని వాళ్ళ ఎద్దకు వెళ్ళి దేవుడిగా మీరు ఆరాధిస్తున్నారేమో. అలా చేయబాకండి ఇజ్రాయెల్ ప్రజలారా, లేక ఈరోజు ఉన్నటువంటి ప్రజలారా. దేవుడు మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట, యెహోవే నిజమైన దేవుడు. అది ప్రపంచానికి ఆయనే నిజమైన దేవుడని దేవుని వాక్యము ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయనే నిజమైన దేవుడు కనుక ఆయన యందు మనము విశ్వాసం ఉంచిన వారముగా ఉండాలి. ఆయన యందు మనము నమ్మిక ఉంచిన వారముగా మనం ఉండాలి. అలా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. అది నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో ఎదుగుతున్నారు, శరీరానుసారంగా ఎదుగుతున్నారు, లోకాచారంగా ఎదుగుతున్నారు. అలా ఎదిగితే నిజమైన దేవుడు మీకు దొరకడు. అర్థమైందా? యేసుక్రీస్తు వారిని మనం వెతుకువారముగా, నిజమైన దేవుని మనము కనుగొనే వారముగా మనం ఉండాలని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రపంచంలో నిజదేవుడు ఉన్నాడు అంటే ఆయనే మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే అపోస్తల కార్యం 10వ అధ్యాయం 36వ వచనం అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అంటే అందరికీ నిజమైన దేవుడు ఆయన. అంతే, అర్థమైందా? నిజమైన దేవునికి మన హృదయాన్ని అర్పించాలి. నిజమైన దేవునికి మనల్ని మనము సమర్పణ చేసుకోవాలి. అదే దేవుడు మన దగ్గర కోరుకునేది. మన దగ్గర నిలువు దోపిడనో లేకపోతే ఇంకోటని దేవుడు కోరేవాడు కాదు. మనము దేవునికి ఇష్టమైనవి, దేవునికి ప్రీతికరమైనవి మనం ఇచ్చువారముగా ఉండాలి అంటే మన నిజదేవునికి మనం లోబడటమే. నిజదేవుని మన సొంత రక్షకునిగా మనం అంగీకరించటమే. నిజదేవుని యందు మనం నమ్మకము కలిగి, విశ్వాసము కలిగి, మన నోటితో ప్రభు అని మనం ఒప్పుకోగలిగితే అదే ఆయనకి ఇష్టమైనటువంటి బిడలముగా మనల్ని చేస్తుంది అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరా, సహోదరి, మన దేవుడు నిజమైన దేవుడు. అర్థమైందా? అంతలో కనబడి అంతలో మాయమయ్యే దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు నిత్యము మనతోనే. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? ఆయన మనతో, మనలో ఉండువాడుగా ఉండాలి అంటే
నిజదేవుని మనము నమ్మాలి. నిజదేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. నిజదేవుని యందు మనము నమ్మకము గలవారమై ఆయనను మనము ప్రార్థించువారమై ఉండాలి. అలా ఉండగలిగితే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు, గొప్ప మేలులు దేవుడు చేస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం ఎప్పటికప్పుడు దేవునికి సమర్పణ చేసుకొని దేవుని చిత్తానుసారమైన జీవితంలో, దేవునికి ఇష్టమైన జీవితంలో మనము జీవించగలిగితే మన పట్ల దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం. అదే అంటాడు దావీదు రాసిన సంకీర్తన 31వ కీర్తనలో 5వ వచనంలో అంటాడు, యెహోవా సత్యదేవా. అది నిజదేవుడే కాదు, సత్యదేవుడైన. అర్థమైందా? సత్యమును అనుకరించే దేవుడు, సత్యమును మనకు బయలుపరిచే దేవుడు. నన్ను విమోచించువాడు నీవే. అది విమోచించేవాడు ఆయన, రక్షించేవాడు ఆయన. అందువలనే ఆయన నిజదేవుడయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? నిజదేవుడిగా ఉండి మన స్థితిగతులు మార్చివేస్తాడు, మన పరిస్థితులు మార్చివేస్తాడు, మన ఆలోచనలు మార్చివేస్తాడు, మన నడతలు మార్చివేస్తాడు, మన క్రియలను దేవుడు మార్చివేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, మనము ఎప్పుడు కూడా నిజదేవుని వెంబడించగలిగితే మన జీవితంలో ఆయన గొప్ప ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎవరిని వెంబడిస్తున్నాం? ఎవరిని వెంబడించు వారముగా మనం ఉన్నాం? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకునే వారంగా ఉండాలి. వ్యక్తులను వెంబడించకూడదు, మనుషుల్ని వెంబడించకూడదు. అర్థమైందా? నిజదేవుడైనటువంటి మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారిని వెంబడించాలి. సత్యదేవుడైనటువంటి యేసు క్రీస్తు వారిలో మన జీవితాన్ని సమర్పణ చేసుకొని, మన జీవితాన్ని అర్పించుకొని మనం జీవించగలిగినట్లయితే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నిజదేవుడు మనతో ఉన్నాడు అనే సంగతిని ఎరిగిన వారమై లోకమును ప్రేమించక, లోకములో ఉన్న వాటిని ఆపేక్షించక, మన కొరకు నిజదేవుడైన యేసుక్రీస్తు వారిని మనము ప్రేమించు వారముగా, ఆయనను మనము వెంబడించు వారముగా మనం ఉన్నట్లయితే మన జీవితంలో దేవుడు గొప్ప మెరికల్, గొప్ప అద్భుతాలు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన యేసుక్రీస్తు వారు శరీరానుసారముగా భూలోకములో జీవిస్తున్న దినాలలో మరి సముద్ర తీర ప్రాంతంలో యేసుక్రీస్తు వారు తిరుగుతూ చేపలు పట్టే వారిని మనుషులు పట్టే జాలరుగా చేయటానికి, ఆయన శిష్యులుగా మార్చుకోవడానికి అనేకులను పిలుస్తూ ఉన్నాడు. అదే క్రమంలో పేతురును కూడా దేవుడు పిలుస్తున్నాడు. పేతురు, రా, నీ ఓడ, నీ తెప్ప, నీ బోటు లోపలికి పోనిమన్నాడు. పేతురు అంటాడు, రాత్రంతా శ్రమ పడ్డానయ్యా, నా వల్ల కాదన్నాడు. కాదురా, రాత్రంతా నువ్వు శ్రమ పడ్డావు, నిజదేవుడినైనా నేను నీతో ఉండాలనుకుంటున్నాను, నీ ఓడలో ఉండాలనుకుంటున్నాను, రా, నేనున్నాను రా అని పేతురుతో పిలిచి నీ ఓడను లోపలికి పానించమన్నాడు. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారు, పేతురు, ఈ పక్క నీ వల ఇసురు అన్నాడు. వల విసిరినప్పుడు పిల్లరా, విస్తారమైన చేపలు ఆ వలకు చిక్కాయి. పిల్లరా, బైబిల్ రాబడిన మాట ఏం తెలుసా? వల పిగులునంతగా చేపలు, విస్తారమైన చేపలు పడ్డాయి. అంత మాత్రమే కాదండి, గొప్ప చేపలు పడ్డాయి. అంటే గొప్ప చేపలు అంటే గొప్ప చేపలు పట్టే పేతురుకు కూడా తెలియదండి. అలాంటి చేపలు పేతురు పెట్టగలిగాడు.
ఎందుకు పట్టగలిగాడు, ఎందుకు పడ్డాయంటే నిజదేవుడు సత్యదేవుడు అతనితో ఉన్నాడు. కాబట్టే గొప్ప కార్యం పేతురు చూడగలిగాడు. సహోదరుడా, సహోదరి, నీవు కూడా నిజదేవుడితోనే ఉంటే, లేక నిజదేవుడు సత్యదేవుడు నీతో ఉంటే, పేతురుతో చేసిన అద్భుత కార్యము కంటే నీ కుటుంబంలో గొప్ప కార్యం దేవుడు జరిగిస్తాడు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. నీ పిల్లల పట్ల దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. గొప్ప మిరకల్, గొప్ప సూచక్రియ దేవుడు జరిగిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరా, సహోదరి, నిజదేవుని విడిచి నువ్వు వెంబడిస్తున్నావా? నిజదేవుని విడిచి అటు ఇటు సంచారం చేస్తున్నావా? అలా చేయవద్దండి. అలా ఉండవద్దని ప్రభు పేరట, ప్రభు నామములో చేతులు జోడించి మనం చేస్తున్నాను. నిజ దేవుని వైపును ఉండగలిగినట్లయితే, నిజ దేవునితో జీవితాన్ని కొనసాగించగలిగినట్లయితే, వల పిగునంతగా విస్తారమని చేపలు పట్టగలిగినట్లుగా బాబు నీ యొక్క కుటుంబ పరిస్థితులు మార్చగలిగిన ఆశీర్వాదముల చేత, దీవెనల చేత దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు జరిగిస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నీవు దేవునికి సమర్పణ చేసుకో. నిజ దేవుని కాకుండా ఆచార సంబంధమైన దేవుణ్ణి, అలవాటు సంబంధమైన దేవుణ్ణి, ఇది మా సంఘం అండి, ఇది మేమండి, మా సంఘము మాదండి అని చెప్పుకుంటూ నిజ దేవుని విడిచి సంఘాన్ని పట్టుకుని వేలాడుతున్నావా? సమాజాన్ని పట్టుకుని వేలాడుతున్నావా? మాది మాది అని నీ జీవితంలో ఆశీర్వాదాలు లేకుండా అలాగా కునిగిపోతున్నావా? అలా ఉండవద్దు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. సహోదరి, సహోదరుడా, చేతులు జోడించి మనవి చేస్తున్నాను. నిజ దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ప్రపంచానికి నిజ దేవుడు, సర్వ మానవానికి నిజ దేవుడు ఆయన ఎద్దుకు రా, వాక్యాన్ని విను, వాక్య ప్రకారమైన మారు మనసు పొందు, వాక్య ప్రకారమైన రక్షణ పొందు, వాక్య ప్రకారమైన విశ్వాస జీవితంలో నువ్వు మలచబడు. అప్పుడే ఆయన నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ఆయన నిన్ను దీవెనకరముగా దేవుడు నిన్ను మలచి దీవిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు దేవునికి సమర్పణ చేసుకుని, దేవుని చిత్తాన్ని లోబడి, దేవుని చిత్తానికి విధేయుడిగా ఉంటూ నిజ దేవుని యొక్క సహవాసంలో నువ్వు జీవించి నిత్యరాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తూ ఉన్నాం. ఇలారా మనల్ని మనము దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనము జీవించినట్లుగా మనలను ఆయనకు సమర్పణ చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే, నమ్మదగిన దేవుడు, 1 నిజదేవుడు, 2 సత్యదేవుడు, 3 నమ్మదగిన దేవుడు. అర్థమైందండి? మనుషులు నమ్ముకుంటే మోసపోతాం, కానీ నమ్మదగిన దేవుడు నమ్ముకుంటే నీ జీవితము గ్రోత్లోకి వస్తుంది, నీ జీవిత అభివృద్ధిలోకి వస్తుంది, నీ జీవితము ఆశీర్వాదముల చేత నింపబడుతుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు తన ఆశీర్వాదముల వల్ల దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. తన ఆశీర్వాదముల వల్ల దేవుడు నిన్ను బలపరచువాడుగా ఉంటాడు. 1 ఆయనే నిజదేవుడు, 2 ఆయనే సత్యదేవుడు, 3 నమ్మదగిన దేవుడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! ఇంతకంటే నమ్మదగిన దేవుడు ప్రపంచంలో అక్కడ ఉండడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయనను నీ సొంత రక్షకునిగా, ఆయనను నీ సొంత దేవునిగా నీ జీవితంలో ఆహ్వానించుకుంటే ఆయన నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు, బహుగా దేవుడు నిన్ను దీవిస్తాడు,
ఉన్నతమైన ఆశీర్వాదముల చేత నేను నింపుతాడు. ఒకటి, నిజదేవుని వైపు పేతురు చూచాడు. ఓ బాబు, సత్యదేవుని వైపు పేతురు వెంబడించాడు. నమ్మదగిన దేవుణ్ణి తన జీవితంలోనికి ఆహ్వానించుకున్నాడు. కాబట్టే విస్తారమైన చేపలు. అంత మాత్రమే కాదు, పేతురు నువ్వు బండం అన్నాడు. అంటే ఏంటి? క్రీస్తు అనే బండగా పేతురు మార్చడం. అంటే ఎక్కడ ఎలాంటి కొదవ లోటు లేకుండా సమృద్ధిని పేతురికి ఇచ్చేశాడు. స్థిరమైన వాడిగా పేతురు దేవుళ్ళో ఉన్నాడు. అలా నువ్వు ఉండాలి అంటే నిజదేవుడు, సత్యదేవుడు, నమ్మదగిన దేవుడు నీ జీవితంలో ఉంటే నువ్వు కూడా అలాగుంటావు. క్రీస్తు అనే బండ మీద నువ్వు నిలబెడతావు. క్రీస్తు అనే బండగా నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తావు. నిత్యరాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులుగా, హక్కుదారులుగా మార్చబడతావు. దేవుడి మాటలను, దేవుడు వాక్యాన్ని మనందరి వినికిడిలో భద్రపరిచి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. కృపామేడ, ప్రేమగడ మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు. ఎత్తమైన వాక్యాన్ని నీరు కట్టండి, ఫలింపదాయించండి. వాక్యానుసారం నడుచినట్లుగా, జీవించినట్లుగా, నిన్ను వెంబడించినట్లుగా, నిన్ను నమ్ముకొని ప్రభువా వారి జీవితంలో స్థిరపడినట్లుగా నీ బిడ్డలు బలపరచమని, తోడుగా ఉండమని, ఆశీర్వదించమని యేసుని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశమునకును కూడిన మనందరికీ దేవాని మొరపెట్టు ప్రతాత్మకును సకల పరిశుద్ధులకును ఆయన రాకడ వరకు తోడి నడిపించి, దీవించి, సంరక్షించి, ఆశీర్వదించి, బలపరచునుగాక. ఆమేన్.